దేవాతి దేవుడు ఈరోజు ఒక గొప్ప మాటను నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఉంటుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఇదిగో నేను నీ పట్ల ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితం అలా అయిపోయింది, నా జీవితంలో అన్ని కోల్పోయాను, నాకంతా నష్టం వచ్చింది అని చెప్పి ఏ ఏ విషయాల్లో నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటిని కూడా మర్చిపోమని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నీ కోసము సకల సమృద్ధిని ఆయన ఇవ్వగలడు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే పొందుకునేంత వరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఈరోజు చాలా మంది అలసిపోతూ ఉన్నారు ప్రార్థనలో, వెనకబడిపోతూ ఉన్నారు ప్రార్థనలో, పట్టుదల కలిగి ప్రార్థన చేయలేకపోతున్నారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పొందుకునేంత వరకు ప్రార్థన చేయి. ఏదైతే నీ జీవితంలో నష్టం కలిగిందో, ఏదైతే నీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలాయో వాటన్నిటినీ కూడా ప్రభు చెప్తున్నాడు, ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు. ఆయన నీ పట్ల ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆయన అంటాడు కదా, ఇప్పుడే అది మొలుచును అని. మరి ఏ ఏ విషయాల్లో మేలు కలగాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఈ రోజు నీకు శుభవార్త, దేవుడు నీ పట్ల మేలు చేయబోతున్నారు.